బండి భగీరథ్ పోక్సో కేసులో ఆయనకి బెయిల్ పైన ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది. కాసేపట్లో తీర్పు ఇవ్వబోతోంది తెలంగాణ హైకోర్టు. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. పరీక్షలు రాసేందుకు ఇటీవలే బండి భగీరథ్కి మధ్యంతర బెయిల్ కూడా జారీ చేశారు. ఎగ్జామ్ తర్వాత మళ్ళీ వెళ్ళి జైల్లో ఆయన సబ్మిట్ అయ్యారు. జైల్లో ఉన్నారు ప్రజెంట్ భగీరథ్. ఇక రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో భగీరథ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై తీర్పు ఇవ్వబోతున్నారు జస్టిస్ కె సుజనా. హైకోర్టు తీర్పు పైన ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నారు బండి భగీరథ్. సో బండి భగీరథ్ తనకి రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఇరుపక్షాల వాదన విన్న హైకోర్టు ఆ తీర్పును రిజర్వ్ చేసింది. మరి కాసేపట్లోనే తీర్పు వెల్లడించే అవకాశం కూడా ఉంది. మొన్న మధ్యాహ్నానికి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ విషయంలో ఆయన భవిష్యత్తు ఇబ్బంది పడకూడదు, భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకూడదు అనేటువంటి ఆలోచనతోనే కోర్టు అన్ని రకాలుగా ఆలోచించి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ తర్వాత మళ్ళీ వెళ్ళి ఆయన జైల్లో ఉన్నారు. ప్రస్తుతానికి చర్లపల్లి జైల్లో ఉన్నారు బండి భగీరథ్. ఈరోజు ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ రిజర్వ్లో ఉంది తీర్పు. ఏ క్షణమైనా కూడా తీర్పుని హైకోర్టు వెల్లడించే అవకాశం ఉంది. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, బండి భగీరథ్కి బెయిల్ వస్తుందా లేదా, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి, తీర్పు రిజర్వ్లో ఉంది, ఏ క్షణమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు బండి భగీరథ్ అడ్వకేట్స్? ఎస్ మనోజ్, ఇక్కడైతే ప్రస్తుతము హైకోర్టు దగ్గర మాత్రము ఇప్పుడు జడ్జిమెంట్ బండి భగీరథ్ కు అనుకూలంగా రాకపోవచ్చేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎగ్జామ్స్ రీత్యా కూడా తనకు పరీక్షలు ఉన్నాయి అని చెప్పేసి కూడా మధ్యంతర బెయిల్ను కూడా 4 రోజుల బెయిల్ను కోర్టు మంజూరు చేయడం అయింది. ఆ తర్వాత తను పరీక్షలకు అటెండ్ అయిపోయి మళ్ళీ తర్వాత కూడా చర్లపల్లి జైలుకి రిమాండ్ కు ఖైదీగా మళ్ళీ బండి భగీరథను తరలించడం కూడా జరిగింది. ఇప్పుడు సాధారణ బెయిల్ కోసం అంటే రెగ్యులర్ బెయిల్ కోసము బండి భగీరథ్ న్యాయవాదులు మాత్రము వాళ్ళు అడ్వకేట్లు మాత్రము వాళ్ళు కోర్టును అభ్యర్థించడం కూడా జరిగింది. సాధారణ బెయిల్ ఇప్పించాలి అని చెప్పేసి పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఆ పిటిషన్ ను హైకోర్టు విచారించి ఒకసారి మాత్రము నిరాకరించడం జరిగింది. విచారించిన తర్వాతే ఈ రోజుకు వాయిదా వేసినప్పటికీ కూడా మరి ఈ రోజు ఖచ్చితంగా మరి బెయిల్ ఇవ్వబోతుందా అనే అంశానికి వస్తే కూడా ఇక్కడ న్యాయస్థానం దృష్టిలో అందరూ కూడా సమానమే అనేది ఒకటి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ భగీరథ్ ఉన్నత స్థాయికి సంబంధించిన అటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఇక్కడ కోర్టు విషయానికి వస్తే న్యాయస్థానం ముందు అందరూ ఒకటే అనే ఒక చట్టము దృష్టిలో పెట్టుకొని తీర్పుని ఇవ్వచ్చు. కాబట్టి బెయిల్ రాకపోవచ్చు అనేదైతే కనిపిస్తూ ఉంది. జడ్జి ఎటువంటి తీర్పుని ఇవ్వబోతున్నారు అనేది కూడా ఉత్కంఠంగా మారింది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోక్సో కేసులో ఇప్పటి వరకు కూడా మధ్యంతర బెయిల్, సాధారణ బెయిల్ ఇలాంటివి ఎవరికి కూడా రాలేదు, ఇవ్వలేదు కూడా తీర్పుని. అలాంటిది మరి ఇప్పుడు భగీరథ్కి ఏ విధంగా మధ్యంతర సాధారణ బెయిల్, రెగ్యులర్ బెయిల్ ఎలా ఇస్తారు అనే కోణంలో కూడా అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి మనోజ్. అంటే జనరల్గా ఎటువంటి సినారియోలో బెయిల్ అడుగుతూ ఉన్నారు అంటే ఛార్జ్ షీట్ పూర్తిగా ఫైల్ చేసి ఛార్జ్ షీట్ని సబ్మిట్ చేసి అన్ని రకాలుగా అయిన తర్వాత బెయిల్ అడుగుతున్నారా? ఇంతకీ ఛార్జ్ షీట్ ఫైల్ అయిందా లేదా ఈ కేసులో? ఇంకో విషయం, ఆయనకి ఏదో ముసలి ముడక అయితేనేమో కొన్ని అనారోగ్య సమస్యలనో లేకుంటే ఇంకేదో సమస్యల కొద్దీ ఆయనకు అవకాశం కల్పించండి అనడానికి అవకాశం ఉంటుంది బెయిల్ కోసం అని. లేదు, ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన చాలా ఇంపార్టెంట్ వర్క్లు అటెండ్ అవ్వాల్సిందన్న కూడా మేబీ అది కూడా సాధ్యం కాదు. బట్ కొన్ని అడగడానికి కొన్ని అవకాశాలు ఉండాలి బెయిల్ అడగడానికైనా కూడా. సో భగీరథ్ ఏ సినారియోలో బెయిల్ అడుగుతున్నారు? భగీరథ్ విషయంలో వాళ్ళ అడ్వకేట్స్ వాదనలు ఏంటి? ఖచ్చితంగా కూడా ఎందుకంటే ఇక్కడ నుంచి అడ్వకేట్లు ఇరువైపుల నుంచి కూడా వాదనలు వినిపించినప్పటికీ భగీరథ్ వైపు నుంచి అడ్వకేట్లు ఒకటే వాదన వినిపిస్తున్నారు. భగీరథ్ వద్ద ఎటువంటి తప్పు లేదు, అన్ని ఆధారాలు భగీరథ్ వద్ద ఉన్నాయి. కాబట్టి భగీరథ్కు సాధారణ బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తే ఖచ్చితంగా ఆధారాలన్నిటిని కూడా తను సేకరించి అప్పచెప్పే ప్రయత్నంలో, కోర్టుకు అప్పచెప్పే ప్రయత్నంలో ఉంటాడు. ఖచ్చితంగా తను బయటకు వస్తే ఆధారాలన్నీ కూడా సేకరించే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి ఆ విధంగా తనకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా ఇక్కడ భగీరథ్ అడ్వకేట్లు జడ్జి ముందు వాదోపవాదనలు వినిపించినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకు సాధారణ బెయిల్ ఇప్పిస్తే బండి భగీరథ్ నిర్దోషిగా బయటికి రావడానికి నిరూపించుకునే ఒక అవకాశాన్ని ఇయ్యమని కోరుతున్నట్టుగా కూడా వీళ్ళు వెల్లడించడం కూడా జరిగింది. పోలీసు విచారణ తప్పుపడుతున్నారా? పోలీసుల యొక్క ఫ్యాక్ట్స్ ఇన్వెస్టిగేషన్ ని తప్పుపడుతున్నారా అడ్వకేట్స్? అంటే ఆయన భగీరథ్ తరపున లాయర్లు చెప్తున్న మాట పరంగా చూసుకున్నట్లయితే అది కూడా
నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే ఇటు పోలీసులు చేస్తున్నటువంటి విచారణ కావచ్చు, దర్యాప్తు కావచ్చు, వాళ్ళు పెడుతున్న సాక్ష్యాలు, పోలీసులు సేకరించిన సాక్ష్యాలు కావచ్చు, అవి కాదు, నా దగ్గర అసలైన సాక్ష్యాలు ఉన్నాయి, నేను నిర్దోషిని, నా ఒక్కడి తప్పే లేదు అని చెప్పేసి భగీరథ చెప్పుకొస్తూ ఉన్నాడు మాకు. కాబట్టి ఖచ్చితంగా మీరు బెయిల్ ఇప్పిస్తే మేము సాక్ష్యాధారాలన్నీ కూడా ముందు పెట్టే అవకాశం మాకు కల్పించిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఇటు అడ్వకేట్లు వాదిస్తున్న వాదోపవాదనలు. అదే కాకుండా బండి భగీరథకి ముఖ్యమైన పనులు ఉన్నాయి బయట అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఆ పనులు ఏంటి అనేది అయితే ఇప్పటి వరకు చెప్పట్లేదు. మరి గతంలో చూసుకున్నట్లయితే ముఖ్యమైన పనులు ఉన్నాయని చెప్పినా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నిందితులు ఉన్నప్పుడు నిందితుడిగానే ఉంటారు. సో అనారోగ్య సమస్యల కారణంగానే చాలా మంది బెయిల్పై బయటకు వచ్చిన వాళ్ళు, అది కూడా ఒక ఆర్థిక నేరారోపణ విషయంలో కానీ ఇటువంటి అఘాయిత్యాల కేసులో కాదు. సో ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇటు ప్రభుత్వ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో కూడా ప్రభుత్వం తరపున న్యాయవాదితో పాటుగా అటు బాధితురాల తరపున న్యాయవాది కూడా అక్కడ పప్పు నాగేశ్వరరావు, మేబీ ఐ డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్ హిస్ నేమ్, బట్ ఆయన కూడా వాదనలు వినిపించినప్పుడు బండి భగీరథ్ని ఈ లోపల వేయడానికి, ఆయనకి బెయిల్ రాకుండా, యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా ప్రయత్నం చేసిన దాంట్లో ఆయన కూడా వాదనలు వినిపించారు. ఇప్పుడు ఈ బెయిల్ పిటిషన్లో బాధితురాల తరపున న్యాయవాది కూడా ఉన్నారా? ఆయన కూడా వాదనలు వినిపించారా? అతను కూడా ఇక్కడ ఉన్నారు, లోపల జడ్జి ముందు వాదోపవాదనలు వినిపిస్తూ ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ రెగ్యులర్ బెయిల్ కి అనుమతించకపోవచ్చు అనేటట్టే కనిపిస్తూ ఉంది ఇక్కడ దృష్ట్యా కూడా. ఎందుకంటే ఇప్పుడు గతంలో అంటే తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ అనేది తన కెరియర్ కాబట్టి మధ్యంతర బెయిల్ కు కోర్టు తీర్పునిచ్చింది, కానీ అనుమతినిచ్చింది. కానీ ఇప్పుడు మాత్రము రెగ్యులర్ బెయిల్ కి అనుమతి ఇచ్చే అవకాశమే లేనట్టుగానైతే కనిపిస్తూ ఉంది మనోజ్. థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా మొన్నటి వరకు మధ్యంతర బెయిల్లో కొన్ని రోజుల పాటుగా ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి తిరిగి మళ్ళీ జైల్లో హాజరైనటువంటి భగీరథ్ రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆల్రెడీ వాదోపవాదాలు పూర్తయిపోయాయి. అటు వాళ్ళ వర్షన్ ఏంటి వినిపించారు, లీగల్గా ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఏంటి వినిపించారు ప్రభుత్వం తరపు న్యాయవాదులు కానీ, సో అటు బాధితుల తరపు న్యాయవాదులు కూడా దీంట్లో హాజరయ్యారన్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ వాళ్ళ వాదనలు కొనసాగిన తర్వాత తీర్పు రిజర్వ్లో ఉంచిన హైకోర్టు ఏ క్షణమైనా ఈ తీర్పు వచ్చే అవకాశం ఉంది. సో బండి భగీరథ్కి నిజంగానే ఇక్కడ కనుక బెయిల్ వస్తే ఇప్పటికే ఈ కేసులో ఒక సంచలనం, కొన్ని హిస్టరీలు క్రియేట్ చేశారు బండి భగీరథ్. ఏంటంటే సిటీ ఏర్పాటు, 9 రోజుల పాటుగా అరెస్ట్ చేయకపోవడం, ఇంటికి నోటీసులు ఇష్యూ చేయడం, ఇలా అనేక రకాలుగా ఒక సెన్సేషనల్, ఒక హిస్టరీ క్రియేటింగ్గా మారింది ఈ కేసు. ఎందుకంటే ఏ కేసులో, పోక్సో కేసులో కూడా సిట్ ఉండదు, ఏ పోక్సో కేసులో కూడా నోటీసులు ఇవ్వడాలు ఉండవు, ఏ పోక్సో కేసులో కూడా 9 రోజుల పాటు కనిపించకపోతే రానా బుజ్జి కన్నా అని చెప్పి తీసుకొచ్చిన దాఖలాలు కూడా ఉండవు. కానీ ఈ కేసు అటువంటి తరీకాలో జరిగింది కాబట్టి కొన్ని హిస్టరీలు క్రియేట్ చేసింది. ఇప్పుడు మరి ఇక్కడ బెయిల్ కనుక వస్తే, అంటే ఆ బెయిల్ విషయంలో కూడా గతంలో యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో వాదనలు ఉన్నటువంటి ఓ మహిళా న్యాయమూర్తి అండ్ ఇంకొక న్యాయమూర్తి పైన అనేక రకాల ఆరోపణలు, ఆ మహిళా న్యాయమూర్తి పైన కూడా పోస్టర్లు వెలిశాయి. ఇలా ఒకటా రెండు అనేక రకాల చర్చకు దావతీసినటువంటి ఈ కేసులో బండి భగీరథ్కి ఇప్పుడు బెయిల్ వస్తుందా అనేది ఒక క్వశ్చన్. సో మరి కాసేపట్లోనే బెయిల్ విషయంలో హైకోర్టు కూడా తీర్పిచ్చే అవకాశం ఉంది. బెయిల్ రాకపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, బెయిల్ రావడం అనేది అసాధ్యమని చెప్తున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. బట్ ఏం జరిగిద్దో చూడాలి. Bridging the gap between the textbook and the industry through innovation. KL deemed to be university. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be.